అభివృద్ధి నిర్విరామైన ప్రక్రియ. అన్ని ప్రభుత్వాలు చేయాలని చెప్తా. నేను ఒక్క ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వం కానీ రేపటి ప్రభుత్వం కానీ ప్రభుత్వాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. భారతదేశంలో అమరావతిని తలమానికంగా నిలపాలన్నదే ఉద్యమకారులుగా మా భావన. ఏంటి కేఎస్ ప్రసాద్ గారు నిన్న అమరావతి మోదీ గారు దౌడు తీస్తున్నదని చెప్పి మీసం మేలేస్తున్నాడు బాలకోటి గారు. ముందు 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అంటే మీరు అమరావతి సభ అన్నారు కాబట్టి సోడబ్బా, పరడబ్బా, స్వామి డబ్బా, అవుట్కమ్ ఏమో చాక్లెట్. ఇంతకన్నా ఇలా గతంలో నీళ్లు బట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి స్పెషలైజ్డ్ గిఫ్ట్ ఏంటంటే చాక్లెట్. అమరావతి ఉద్యమం నేత మా బాలకోట సోదరుడు మేసాలకు రంగేస్తే రంగు కరెక్ట్గా వేసావు. ఇట్స్ జస్టిఫైడ్. ఎందుకు జస్టిఫైడ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఒక విషయం చెప్తా. ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ముంపు మండలాలని రాష్ట్రంలో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ అమరావతి శాశ్వత రాజధానిని గజెట్ ఇస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పింది ఏమైనా ఉదాహరణ ఉందా? రెండోది, నిన్న మా అమరావతి ఉద్యమం పేరుతో ఇన్నాళ్ళ దాకా బాలకోట అనే ఒక మేధావిని, ఒక ఉద్యమకారుణ్ణి తయారు చేసిన అమరావతి గ్రౌండ్లో నిన్న వెనక నుంచి వెళ్ళారా ముందు నుంచి వెళ్ళారంటే త్యాగదం లేని రైతులు, అంటే మీ మేధా సంపత్తికి మీకు తెలియని విషయాలు వాళ్ళకి తెలిసాయి. అమరావతి శాశ్వత రాజధానిగా గజెట్ ఇవ్వండి అంటే గౌరవ చంద్రబాబు గారి ఇక్కడ స్క్రోలింగ్ కదా సార్, ఇదే డిబేట్లో మాట్లాడుకున్నాం. ఏమీ తెలియనట్టు ఈసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ప్రధానమంత్రి గారితో చర్చిస్తాను. ఇజ్ ఇట్ ద రైట్ థింగ్? 11 నెలలు పొద్దయింది, రేపు జూన్ నెలకి సంవత్సరం కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ టువర్డ్స్ అమరావతి ఈ రోజు దాకా జస్టిఫైడ్ కాదు. రెండోది, ఇదే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015లో అక్టోబర్ 22లో పునాది రాయేసింది కూడా ఆయనే. తదనంతరం ఒక ఫెడరల్ సిస్టంలో గౌరవప్రదమైన పదవుల్లో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మారచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మారి మళ్ళీ చంద్రబాబు గారు కాదండి. ఇంకేమైనా అనుమానం ఉందా గెజెట్ రాకపోతే? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అనుమానం కాదో, పరుగులు పరిగెడితే గుర్రాలు ఎగురితే ఒకసారి చెప్తాను. దాన్ని బట్టి అప్పుడు మేధావులు కదా. ప్రసాద్ గారు మాట్లాడవచ్చా? అడగండి. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడినప్పుడు ఏం మాట్లాడండి. కాదు ప్రసాద్ గారు, మీరు అలా చెప్తుంటే వెంటనే రామకీర్తన లాగా ఉంటుంది తప్ప ప్రజలకు ఏమర్థం అవుతుంది? అది ప్రశ్న కాదు కదా, అది కామెంట్. ప్రశ్న అడుగుతానంటే నేను అలౌ చేశాను. విభజన చట్టంలో అమరావతికి రాజధాని కట్టుకోమనే మాట ఉందా లేదా? అది ఉండండి. ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చా. శభాష్. ఆగండి సార్. సరే అయిపోయింది. బాలకోటి గారు, బాలకోటి గారు, బాలకోటి గారు, ఓకే ఓకే నేను ఇస్తాను. ఆయన మాట్లాడండి. మేధావులకు అర్థం అవ్వాలి కదా భాష. చెప్తున్నాను, అర్థమయ్యే భాష అంటే రాష్ట్ర విభజన మనం అడిగింది కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ తీసుకున్న ఒక దాష్టిక దరిద్రగొట్టు నిర్ణయానికి మనం బలిపశువులు. ఇవాళ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగదనులకి ఇవాళ అమరావతి శాశ్వత రాజధాని అన్న పదాన్ని నారాయణ కమిటీ డిసైడ్ చేసిందా, కృష్ణ కమిటీ డిసైడ్ చేసిందో అతను ఆన్సర్ చెప్పమనండి. టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మధ్యలో దూరకు టైం వేస్ట్ చేయడం బాగా అలవాటు కదా. సడన్గా లేటెస్ట్ టెక్నాలజీతో ట్వీట్ లిస్ట్తో గజెట్ కూడా అన్నది ఆ ఛానల్లో కొత్తగా ఎత్తుకున్న నినాదానికి అనుగుణంగా మా బాలకోటే కూడా రంగేసాడు కదా. రంగులు మార్పు అంటారు దాన్ని. ఇది గమనించుకోండి. ఇక్కడ ఒక వాస్తవతకి దగ్గరగా తీసుకొస్తే ట్రాక్ రికార్డ్ ఆఫ్ నరేంద్ర మోడీ 2015 అక్టోబర్ 22న పునాది రాయి వేసిన తర్వాత మళ్ళీ పునాది రాయడానికి వెనక ముందు ఆలోచించకుండా మళ్ళీ ఎగేసుకుని వస్తున్నాడు. అలాగే 2015లో ఎన్సీఆర్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ హైవేకి పునాదేసి మళ్ళీ 2017లో మళ్ళీ పునాదేసి అతి కష్టం మీద 2018లో కంప్లీట్ చేయడానికి నానా తిప్పలు పడి 2020కి జాతికి అంకితం చేశారు. ఇది ట్రాక్ రికార్డు. అలాగే యూపీలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవే కూడా 3 సార్లు శంకుస్థాపన చేసి 4వ అతి కష్టం. దీని సంగతి చెప్పండి. ఇప్పుడు మనం అదే పరిస్థితి. ఇండియా అంతా ఎక్కడ తిరుగుతాం ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో? బాలకోట నెక్స్ట్ టర్మ్ లో అసలు ఒక్క వర్డ్ రాదు నీ నోటంపట. ఎందుకంటే నువ్వు మధ్యలో మీకు అవకాశం ఉంది అక్కడ. వర్మ గారిని చుట్టూ చెప్పండి, ఏం అర్థం కాకూడదు. అదే మీకు కావాల్సింది కదా. ఆ తపేల ఛానల్ అలవాటు అయిపోయింది భజన. ఒక ప్రధానమంత్రిని కూర్చునేదే తపాలా ఛానల్లో ఇది ఎడియమాట పుట్టిన తర్వాత పుట్టగతులు లేకుండా పోతామని తెలిసి బయటకు వచ్చాం. ఇది ప్రధానమంత్రిని అడిగి ధైర్యం అంటే. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు
మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటిని అంటే పెద్ద మనసుతో పరిగణలోకి తీసుకోలేదు గత 5 సంవత్సరాల టెన్యూర్. ప్లీజ్ అండర్స్టాండ్ మిస్టర్ బాలకోటయ్య. ఇదే నరేంద్ర మోడీని వాళ్ళు తీసుకొచ్చి మీరు భజన కార్యక్రమం చేస్తుంటే మా చెడ్డ రంజుగుంది మీకు మాట చెప్తా. 7 లక్షల ప్రజలు అన్నారు, సంతోషం. ఎంతమంది ప్రజలు వచ్చారు, చాలా సంతోషం. 3 కోట్ల అన్నం పెట్టారు, కృతజ్ఞతలు. ఇది తప్ప పవన్ కళ్యాణ్ గారికి చాక్లెటు, చంద్రబాబు నాయుడు గారికి బిస్కెట్, ఓవరాల్గా మీరు ఇంకో 40,000 పైచీలకు ఎకరాలు దండుకోవడానికి ఇంకో బిస్కెట్ అన్న కార్యక్రమమే తప్ప వాస్తవానికి ఈరోజు మీకు నిజంగా చెప్తున్నాను, గౌరవప్రదంగా సెంట్రల్ గవర్నమెంట్కి అలొకేట్ చేసిన ల్యాండ్లో ఇవాళ ఆర్బీఐ లేని దుస్సాహ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అన్ని రాష్ట్రాలకి ఆర్బీఐలు ఉన్నాయి సార్, మనకే లేదు. ల్యాండ్ అలొకేషన్ జరిగిన తర్వాత కూడా 14 నుంచి 19 తర్వాత ఈరోజు వాళ్ళు భూమి పూజ చేసి కనీసం కన్స్ట్రక్షన్ అవుతుంటే అది చూడడానికి వచ్చి ఇది పునఃప్రారంభం ఈ సంవత్సరంలో ప్రగతి సార్ అని చెప్పి ఆయన పరవశించి ఒక 2,000 కోట్లు ఎంతో ఇస్తే ఇది దాతృత్వం అంటారు. ఇది కాకుండా వర్మ గారు దేని గురించి మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు, నాకు అర్థం కాదు. అర్థమైసేస్తే కదా నీకు నువ్వు మేధావని డిక్లేర్ చేసుకుంటే బేసిక్ గా బొర్రోండి ఏడవాలి దానికి. నేను అమరావతి చుట్టూ అడుగుతుంది, మీరు చెప్పేది ఏంటి నాకు అర్థం కావడం. నీకు అర్థమైతే ఎలా ఎందుకుంటా ఆ ఛానల్ అలవాటు అయిపోయింది, క్రాస్ క్వశ్చన్ ఉంది కదా నీ సోది పురాణం విని అలవాటు అయిపోయి వాస్తవం మారదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించవలసిన సంస్థలు ఎక్కడైతే జరగవో యాదవ్ చెత్త అలవాటు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పునఃప్రారంభించే ఏమైనా ఉంటే దానికి ఆయన వస్తే అర్థం బాలకోటయ్య నిన్ను అమరావతి రైతులు భరిస్తున్నారు, వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే నీ మొహాన్ని పక్కన ఇంట్లో పెట్టి వాళ్ళ వెళ్ళి కనుక్కొని వచ్చారు అమరావతికి శాశ్వత గజెట్ తెమ్మని. నీకు అది కూడా తెలీదు, ఎందుకు వస్తున్నావు డిబేట్లకి? అలవాటు అయిపోయింది అంతేకాదు జయప్రకాష్ స్టోరీలు. వాస్తవం మీరు కష్టంగా ఉంటుంది వాస్తవాలు. కేంద్ర ప్రభుత్వం క్యాలిక్యులేట్ చేసి ఎప్పుడైతే పునఃప్రారంభం జరగవో మీరు అడ్డుకోపోతే మాత్రం ఒక్క నిమిషం అండి బాలకోటి గారు, నేను ఎవరో మాట్లాడలే వినండి. రాష్ట్రానికి నాకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఇస్తారు కదా మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అలకేట్ చేసిన సంస్థలు ఏమైనా పునఃప్రారంభం ఇప్పుడు ఏంటి అమరావతిలో అభివృద్ధి జరగదనా? మీది జరుగుతుంది. ఐకానిక్ బిల్డింగ్ కడుతున్నారు. మీకు బిట్ క్వశ్చన్ కావాలి, చెప్పండి. సోదంతా కదా చెప్పండి, చెప్పండి. వాస్తవం ఎలాగుంటుంది అంటే ఇవాళ మీరు ఒక మాట చెప్తున్నాను, ప్రధానమంత్రి గారు ఇవాళ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరోసాతో వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ నుంచి ఇచ్చింది. చూడండి దాన్ని ఇన్ బిట్వీన్ 3 to 6 months టెన్యూర్లో 370 crores శాంక్షన్ చేస్తున్నారు. దానికి 4,700 కోట్లు ఐకానిక్ టవర్కి శాంక్షన్ అయింది. ఏది సచివాలయానికి 4,700 కోట్లు డివైడ్ బై 370 కోట్లు వేయండి, ఎన్ని రోజులు టైం పడుతుంది మీకే తెలుస్తుంది ఆన్సర్. రెండోది మీరు ఇంకోటి గమనించండి, తెలంగాణలో కట్టిన సచివాలయం అందులో 4-5 బ్లాక్లు మనకి ఇస్తే ఉన్న దగ్గర 490 కోట్లు అయింది. దీనికి పార్లమెంట్ భవనం 1,200 కోట్లు అఫీషియల్ గజెట్లు రెండును. ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వం గతంలో డ్రైనేజీలకి అండ్ రాష్ట్రానికి ఇచ్చిన అమరావతి నిర్మాణానికి ఇచ్చిన దాంట్లో వీళ్ళు కట్టినవి తాత్కాలిక భవనాలు అని చెప్పారు. అందుకని ఆ రోజు నుంచి మీరు విభజన కమిటీ, శ్రీకృష్ణ కమిటీ ప్రకారం ఎక్కడ కట్టాలన్న దగ్గర అర్థమయ్యే భాష అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు సార్ మల్లం అనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత చుట్టుపక్కల తండాల్లో ఎక్కడైనా 2 నుంచి 4 కోట్లు 10 కోట్లు ట్రేడింగ్ జరిగిందే జరగలేదు రియల్ ఎస్టేట్. ఇదే కోతవేటు దూరం అమరావతి పరిసర ప్రాంతాల్లో లేదా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని వచ్చుంటే ట్రేడింగ్ ఎక్కడ అవుతుంది? రియల్ ఎస్టేట్ నిజంగా భూమి అవడం ఎక్కడైనా అవుతుందా? ఇది వాస్తవానికి దూరంగా ఉంది. రెండో పాయింట్, ఇక్కడ మీరు వాస్తవాన్ని ఇంకోటి గమనిస్తే అమరావతి అన్నది వీళ్ళు డిక్లేర్ చేసిన రాజధాని. ఒక జోన్ క్రియేట్ అవ్వాలంటే మనకి ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు, లకడికాపూర్లో ఉన్న సచివాలయం ఉన్నప్పుడు, ఆ రోజు చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ నెక్స్ట్ ఐఎస్బి కానీ ఇలాంటి సంస్థలు ఏవైతే వచ్చాయో ఇలాంటి సచివాలయం అన్ని వెనకబడిన ఉన్నాయి కాబట్టి మాకు ఇవ్వమని ఇచ్చారా? సైబరాబాద్ అన్నది నిర్మాణం ఏ ప్రాతిపదిక మీద జరిగింది? హైకోర్టు సెక్రటేరియట్లతో ప్రాతిపదికతో జరగలే. ఒక డెవలప్మెంట్ కి ఇనిషియేషన్ ఎప్పుడైతే జరుగుతుందో. ప్రసాద్ గారు ఒక విషయం, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంది, గవర్నమెంట్ యాక్టివిటీస్. అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది, అదేనా? ఎలా అవుతుంది? సచివాలయం అవ్వదని మీ అనుమానం? అవ్వదని కాదు సార్, మీరు వాస్తవానికి దగ్గర చెప్తున్నాను. ఒక హ్యాపీ ఇప్పుడు ఏం చేయాలి? 3 ప్రాంతాల నినాదం అదే బెస్ట్. మీకు ఇదే అర్థమవుతుందండి? కాదండి, కరెక్టే. మరి అంటున్నారు అవ్వాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రియలైజేషన్ జరగాల. ఒక ప్రాతిపదిక మీద అక్కడ డెవలప్మెంట్ మాడ్యూల్కి ఏంటి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీడ్ క్యాపిటల్ రోడ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. వాళ్ళకి నాలెడ్జ్ లేదనా? ఉందో లేదో వాళ్ళు తెలుసుకోవాలి. చాక్లెట్ కూడా చిట్టలు వాయించుకుంటే సరిపెట్టుకున్న దానికి వాస్తవం ఇంత కఠినంగా ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాను, ఇవాళ సైబరాబాద్ ఇందాక బాలకోటకి చెప్పినట్టు పరుగు అందుకోవడానికి కారణం ఏంటంటే, ఒక డెవలప్మెంట్ మాడ్యూల్లో ఒక హైయెస్ట్ హ్యాపనింగ్ సిచ్యువేషన్ హ్యాపన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎంటైర్ సైబరాబాద్ డెవలప్మెంట్ మాడ్యూల్ సంతరించుకుంది. ఇప్పుడు దానికి సైబరాబాద్ అని నామకరణం అయింది. కానీ అమరావతిని నామకరణం చేసిన తర్వాత
అక్కడ డెవలప్మెంట్ మోడల్ సంతరించుకోలేదు. ఎందుకంటే ఇవాళ అమరావతికి గజిటు లేదు, దానికి రైట్ వర్మ గారు ఓకే వెయిట్ ఒక్క నిమిషం ఉండు. చెప్పండి వెంకటరెడ్డి గారు ఏంటి? అది అవ్వలేదు. చెప్పండి. ఇప్పుడు వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నాడు, వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో చలన కట్టిన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకోవడానికి అక్కడి నుంచి అఫీషియల్ అయింది. కానీ ముద్రగడ పద్మనాభం అని పిలుస్తాడు, ఇవాళ ముద్రగడ పద్మనాభరెడ్డి అని రాసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని అంటే సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఇవ్వాలి. సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ హోమ్ మినిస్టర్ డిక్లేర్ చేసాడు, అది కాదు ఇట్ హ్యాపనింగ్. అంటే దాని కంటిన్యూషన్ కావాలంటే 10 ఏళ్ళు అయినా అదే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయితే మారారు, కానీ వాళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదన్న విషయం గ్రహించకుండా యాజ్ ఇఫ్ మళ్ళీ తీసుకొస్తే ఏమైంది? రైట్ వెంకటరెడ్డి ఇందాక తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం ఇస్తాను ఇంకో అజయ్ కూడా మాట్లాడాలి. ఈయనేదో మాట్లాడుతున్నాడు, ఇచ్చినట్టే అజయ్ మాట్లాడి మీరు మాట్లాడేది. ఇప్పుడు ఆయన అజయ్ మాట్లాడుతా పెట్టుబడులు